బటన్లు అబద్ధాలు వద్దు, నికార్సైన నాయకత్వం చాలు. తమిళనాడు నేర్పిన పాఠం ఇదే. ఏపీ రాజకీయాల్లోనూ జెన్ జీ సునామీ. ఉచితాల భిక్ష కాదు, ఉపాధి శిఖరం కావాలి. యువత అజెండాతో దూసుకు వస్తున్న బీసీవై పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. ముసలి రాజకీయాల మురికిని కడిగేయడానికి జెన్ జీ సిద్ధమైంది. దశాబ్దాలుగా సాగుతున్న పాత తరం రాజకీయాలు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల్లాంటి హామీలతో యువత విసిగిపోయింది. వారికి ఇప్పుడు కావాల్సింది రొటీన్ పాలిటిక్స్ కాదు, ఒక సరికొత్త పొలిటికల్ పవర్. నేటి యువత చాలా స్పష్టంగా ఉంది. జగన్ రెడ్డిలా కేవలం బటన్లు నొక్కి అప్పుల పాలు చేసే సంస్కృతిని వారు చీత్కరిస్తున్నారు. మాకు ఉచిత పథకాలు భిక్ష వద్దు, మా ఆత్మ గౌరవం ముఖ్యం అని వారు గొంతెత్తి చాటుతున్నారు. అటు చంద్రబాబులా సంపద సృష్టిస్తాం అని దశాబ్దాలుగా అబద్ధాలు చెబుతున్న నాయకత్వాన్ని కూడా వారు నమ్మే స్థితిలో లేరు. యువతకు కావాల్సింది కాగితం మీద గ్రాఫిక్ కోటలు కాదు, క్షేత్రస్థాయిలో మారే తమ భవిష్యత్తు. ప్రస్తుతం యువతరం తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరుకుంటుంది. ఒక నికార్సైన సిద్ధాంతం కోసం వారు వేచి చూస్తున్నారు. తమను కేవలం ఓటర్లుగా చూడకుండా ఈ దేశాన్ని నడిపే పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దే నాయకత్వం వైపు వారు మొగ్గు చూపుతున్నారు. సంఖ్యలు తెంచుకొని ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని జెన్ జీ ఆశయాలకు తగ్గట్లుగా ఒక శక్తి అవసరమైంది. ఆ అవసరమే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. బోడే రామచంద్ర యాదవ్ గొంతులో వినిపిస్తున్న నికార్సైన సిద్ధాంతం యువతను కట్టిపడేస్తోంది. ఆయన కేవలం రాజకీయం చేయటం లేదు, యువత భవిష్యత్తుకి ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నారు. యువతే లక్ష్యంగా మేనిఫెస్టో సిద్ధం చేశారు. బీసీవై పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోలో యువతకు పెద్దపీట వేసింది. చదువుకున్న ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతిభకు పట్టాభిషేకం అనే నినాదంతో బీసీవై పార్టీ ముందుకు సాగుతోంది. అందులోనూ నికార్సైన నాయకత్వం కూడా. రామచంద్ర యాదవ్ సారథ్యంలో తమకు ఒక భరోసా దొరుకుతుందని యువత బలంగా నమ్ముతోంది. రేపొద్దున ఏపీ రాజకీయ యవనికపై కొత్త చరిత్ర లిఖించబోయేది యువతరమే. ఆ తరం మొత్తం ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ వెనక నడవడానికి సిద్ధమైంది. అబద్ధపు హామీలు, ఉచితాల మత్తును వదిలించుకొని స్వయం శక్తితో ఎదగాలని అనుకుంటున్న ప్రతి యువకుడు ఇప్పుడు బీసీవై జెండాను భుజానికెత్తుకుంటున్నాడు. ఏపీలో ఇక పాత ఆటలు సాగవు. జెన్ జీ కళ్ళు తెరిచింది. వారి గమ్యం స్పష్టంగా ఉంది. బటన్లు నొక్కే నాయకులను, అబద్ధాలు చెప్పే పెద్దలను కాదని తమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి రామచంద్ర యాదవ్ నాయకత్వంలోని బీసీవై పార్టీని వారు గుండెల్లో పెట్టుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతరం చూపబోయే పవర్ ఏంటో బీసీవై విజయమే నిరూపించబోతోంది.